చిత్రంలోని సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఎక్కడికి వెళ్తానా చెల్లా? అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్తున్నా అక్క. పెద్దమ్మ గురించి తెలుసుగా చెల్లా, వెళ్ళడం అవసరమా? ప్రతి సంవత్సరం కడుతున్నాగా అక్క అన్నయ్యకి రాఖీ, కట్టేసి వస్తా. సరే చెల్లా, మరి నీ ఇష్టం. సరే అక్క, మరి వెళ్ళొస్తా. అన్నయ్య. ఎవరు? నేను పెద్దమ్మ, కీర్తిని. ఎందుకు వచ్చినవే? ఈ రోజు రాఖీ పండుగ కదా పెద్దమ్మ. రాఖీ పండుగ అయితే ఏంటి? అన్నయ్యకి రాఖీ కడదామని వచ్చిన పెద్దమ్మ. ఇన్ని రోజులు గుర్తురానన్నయ్య నీకు పండగ అనగానే గుర్తొచ్చిండా? అన్నయ్య లేడు, ఎవరు లేరు, నడు. అదేంటి పెద్దమ్మ అలా అంటున్నావు? అన్నయ్యకి నేను ప్రతి సంవత్సరం రాఖీ కడుతున్నా కదా. ఆయన డబ్బులు ఇవ్వడానికి అన్నయ్య ఇంట్లో లేడు కానీ నువ్వు నడు. అదేంటి పెద్దమ్మ, నేను రాఖీ కట్టేది ఏమన్నా డబ్బుల కోసమా? ఎంతో ఆశతోటి అన్నయ్యకి రాఖీ కట్టాలని ఆశల నుంచి వచ్చిన పెద్దమ్మ, అంతేకాని డబ్బుల కోసం కాదు. అయినా నాకు ఎవరున్నారు పెద్దమ్మ, నువ్వు అన్నయ్య తప్ప. నువ్వు ఎన్ని చెప్పినా రాడు గాని అన్నయ్య. ఎల్లు ఇంటికి. సాయిగా వాళ్ళు చెన్నై కదా? అవునరా, గిటెడ్ వేస్తుంది ఆ లీవులు కూడా కాదు. లేదా రాఖీ పండగ సాయిగానికి రాఖీ కట్టేస్తుంది. అవునా? మా చెల్లి కూడా ఇంటికి వచ్చే ఉంటుంది రాఖీ కట్టడానికి. ఒకసారి అమ్మకు ఫోన్ చేద్దాం. హలో హలో అమ్మా, చెల్లి వచ్చిందా రాఖీ కట్టడానికి? చిల్లరాలే ఎవరు రాలే గాని, అయినా మనం వాళ్ళకెందుకు గుర్తుంటాం లే గాని, నువ్వు వెళ్ళిన పని అయిందా? వస్తున్నావా ఇంటికి? ఇంకా మీ సేవ తీయలేదమ్మా. ఒకసారి రాగానే ఫోన్ చేసి అడుగుదాగు. హలో సాయి, చెప్పరా? అరే రాకేష్ అన్న ఇంకా మీ సేవ తీయలేదేంట్రా? అరే ఇవాళ రాఖీ పండగ కదరా, హాలిడే కదా, అందుకే తీయలేదు అనుకుంటా. ఓహో, ఈ రోజు పండగ కదా, నాకే గుర్తులేదు. ఎందుకురా, మీ చెల్లి వచ్చింది కదా రాఖీ కట్టడానికి, నీకు రాఖీ కట్టలేదా? మా చెల్లి ఇంటికి వచ్చిందా? అరే ఇంతకుముందే చూసినాం రా, మీ ఇంటి సైడ్ నుండి వస్తా అంటే. సరే సరే ఉండు. వీడేంటి, చెల్లేమో ఇంటికి వచ్చిందంటున్నాడు, అమ్మేమో రాలేదని చెప్పింది. బా ఏంట్రా? చెల్లి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిందడగా, నాకెందుకు అబద్ధం చెప్పావమ్మా? ఆయన రాఖీ పండగకి తప్ప దానికి ఎప్పుడు గుర్తొచ్చేవారని నువ్వు దానికి, అందుకే వెళ్ళిపోమని చెప్పా. ఎందుకమ్మా అలా అన్నావు? అది ప్రతి సంవత్సరం హాస్టల్ నుంచి వస్తుంది రాఖీ కట్టడానికి. అయినా దానికి మనం తప్ప ఎవరున్నారు? పాపం అది ఏమనుకొని వెళ్ళిందో. ఏంటి చెల్లి ఇక్కడ కూర్చున్నావు? పదా ఇంటికి వెళ్దాం. ఇంటికి వద్దులే అన్నయ్య, మళ్ళీ ఇంటికి వస్తే పెద్దమ్మ తిడుతుంది. పెద్దమ్మ మీద అన్నదని నాకు రాఖీ కట్టకుండా వెళ్తావారా? పదా ఇంటికి వెళ్దాం. వద్దులే అన్నయ్య, ఇక్కడే కట్టేస్తా. మళ్ళీ ఇంటికి వెళ్తే పెద్దమ్మ తిడుతుంది కావచ్చు. ఇక్కడ కడతావా? పిల్లల
బంధానికి ఏ ప్లేస్ అయితే ఏంటన్నయ్య, ఎక్కడ కట్టినా మన బంధం ఎప్పటికీ ఇలానే ఉంటుంది. సరే చెల్లా, కట్టు. అయ్యో కుంకుమ తీసుకోవడం మర్చిపోయా అన్నయ్య. పర్వాలేదులే చెల్లా, నువ్వే అన్నావు కదా బంధానికి దేంతో సంబంధం లేదని. నువ్వు కుంకుమతో బొట్టు పెట్టకపోయినా మన బంధం ఎప్పటికీ ఇలానే ఉంటుంది. కట్టు. చూసారా, ఎప్పుడో జరిగిన కుటుంబ గొడవలను మనసులో పెట్టుకొని అన్నా చెల్లెల బంధాలను విడదీయకండి. అమ్మా నాన్నల తర్వాత అంత గొప్ప బంధం ఏదైనా ఉంది అంటే అది ఒక అన్నా చెల్లెల బంధం మాత్రమే. ఇంట్లో ఆడపిల్లకి సమస్య వచ్చినప్పుడు అమ్మా నాన్నకి చెప్పుకోవడానికి ఆలోచిస్తుంది. అదే సమస్యను అన్నయ్యకి చెప్పుకున్నప్పుడు ఒక స్నేహితుడిలాగా, తల్లిదండ్రులుగా ఆలోచించి అండగా నిలబడేవాడే అన్నయ్య. దయచేసి అంత గొప్ప బంధాన్ని విడదీయకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ యొక్క మాటల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో మంచి కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.